ప్రైజ్ ది లార్డ్. ఒక నిజమైన విశ్వాసి పైన పాపం అనేది అసలు ఆరోపించబడదు. ఇంకా తెలుసా, దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయజాలడు. దేవుని వీళ్ళారా గమనిస్తున్నారా? ఎందుకంటే నిజమైన విశ్వాసి మీద ఎప్పుడు కూడా పాపం ఆరోపించబడదు. ఎందుకంటే అతను నిజమైన విశ్వాసిగా జీవిస్తూ ఉన్నాడు. అతను పాపము చేయడు, పాపం చేయజాలడు. అతడు ఎప్పుడు కూడా పాపము చేసేదానికి ఇష్టపడడు. గమనించండి, అతని మీద పాపం ఆరోపించబడదు. అంతెందుకు దావీదు అన్నాడు, దేవుని చేత పాపము ఆరోపించబడని వాడు ధన్యుడు అని దావీదు అన్నాడు. నీవు క్రీస్తులో ఉన్నప్పుడు పాపం చేయాలని కోరిక నీకు ఉండదు. ఆమేన్. ఆరాధికుడు ఒకసారి శుద్ధపరచబడిన తర్వాత ఇక పాపమును గురించిన జ్ఞాపకం అతనికి ఉండదు. ఆమేన్. నువ్వు దానిని కోరుకో. దేవుని స్తోత్రం. ఇప్పుడు లోకము దృష్టిలో నువ్వు ఒక పాపిగా ఉండవచ్చు, కానీ దేవునికైతే నువ్వు అట్లు కాదు. ఎందుకన్నా నీవు క్రీస్తులో ఉన్నావు. పాపం లేని ఒకరిలో నీవు ఉండగా నీవు ఎవరిలో ఉన్నావో ఆయనను మాత్రమే దేవుడు చూస్తుండగా నువ్వు పాపివి ఎలా అవుతావు గమనిస్తున్నావా? ఆమేన్. నీవు పరిశుద్ధినివై ఉన్నావు. క్రీస్తులో నీవు పాపివి కానే కాదు. నీవు పరిశుద్ధినివై ఉన్నావు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.